ತಪ್ಪಿಸಿ ತಡ ಮಾಡದೆ ಶುರು ಮಾಡೋಣ. అయిపోయింది. రెడ్ కలర్ గ్రేప్స్ లోపలికి రండి. అసలు ఎంత బాగా హాయ్, ఆల్రెడీ మీకు చూసుంటే అర్థమైపోయి ఉంటుంది నా లాస్ట్ వీడియో అయితే. నేను చిక్బల్లాపూర్లో ఈషాకి వచ్చామని చెప్పి అయితే పెట్టున్నాను షార్ట్. ఎవరైనా చూడకపోతే డెఫినెట్గా అది విజిట్ అయితే చేయండి. సో ఇక్కడ మేమైతే 2 years అవుతుంది ఈ స్టాచ్యూ పెట్టి, ఆదియోగిది అయితే. సో మాకు ఇప్పటికైతే కుదిరింది రావడానికి ఇక్కడ. కానీ మాది ఒక చిన్న పొరపాటు జరిగింది. ఏంటనుకుంటున్నారా, మేము యాక్చువల్గా వచ్చింది ఇంటర్నేషనల్ యోగా డే రోజు వచ్చాం కాబట్టి అక్కడ చాలా క్రౌడ్ ఎక్కువ ఉండేది. నార్మల్గా అయితే మనకి మార్నింగ్స్లో అంత ఎక్కువ క్రౌడ్ ఉండదంట. సో స్టార్టింగ్కి స్లిప్పర్స్ అవన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఫస్ట్ ఎంట్రీలోనైతే మాత్రం చిన్నగా నాగదేవతదైతే ఒక ఒక చిన్న టెంపుల్ లాగా అయితే వాళ్ళు కట్టున్నారు. అక్కడ మనకి లోపలైతే ఎక్కడ ఫోటోగ్రఫీ అలౌ చేయట్లేదు. యాక్చువల్గా వాళ్ళు నాకు ఏం చెప్పారంటే, మేడం ఓన్లీ స్టాచ్యూ దగ్గర మాత్రమే మనం ఫొటోస్ అలౌ చేస్తాము, మీరు లోపల విత్ ఇన్ ద టెంపుల్ మనకి ఇక్కడ ఒక చిన్నగా అయితే నాగదేవతది ఉంది, చిన్నగా చిన్న బొమ్మ వేసి పైన త్రిశూలంతో ఉంది. సో అక్కడ ఎక్కడ మేమైతే అలౌ చేయట్లేదు, ఎందుకంటే అసలు ఇది వైలేషన్ అని అన్నారు. సో ఇంక నేను కూడా సర్లే వాళ్ళు అంత వద్దన్నప్పుడు మనం ఎందుకు తీద్దామని చెప్పి ఇంకేంతే తీయలేదు. అక్కడ ఇలాంటి ఆఫరింగ్స్ కూడా పెడుతున్నారు, ఎందుకంటే నాగదేవతల్లో ఏమైనా ఇలా దోషాలు ఉంటే చాలామంది ఆఫరింగ్స్ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ పితృదోషం అని చెప్పి కాలసర్ప దోషం అని ఇలాంటివన్నీ ఉంటాయి కదా, అవన్నిటి కూడా వాళ్ళు అక్కడ ఏమైనా ఆఫరింగ్స్ లాంటివి పెట్టున్నారు, మీరు కావాలంటే మీరు చేసుకోవచ్చు అని చెప్పి. సో అవన్నీ మేమైతే జస్ట్ నార్మల్గా చూసుకుని అయితే వచ్చేస్తాం, ఎందుకంటే వాటి మీద అంత ఐడియా లేదు కదా ఎందుకులే అని చెప్పి. సో అక్కడ చెప్పా కదా మీకు ఆల్రెడీ ఇంటర్నేషనల్ యోగా డే జరగడం వల్ల మొత్తం అంతా చాలా ఎక్కువ క్రౌడ్ ఉంది, కొంతమంది సెలబ్రిటీస్ కూడా వచ్చినట్టున్నారు. కాబట్టి మాకైతే స్టాచ్యూ పైకి ఎక్కడానికి అయితే పర్మిషన్ ఇవ్వలేదు, ఎందుకంటే అక్కడ లైవ్ స్ట్రీమింగ్ జరుగుతుండేది. సో వెనకాల మొత్తం అందరూ కనిపిస్తారని చెప్పి అసలు ఇవ్వలేదు మాకు ఛాన్స్ అయితే. నాకు అదే అనిపించింది, వేరే ఏదైనా రోజు వచ్చుంటే బాగుండేదేమో, ఇంకొంచెం బాగా ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళమని చెప్పి. కానీ యోగా మాత్రం భలే చేస్తుండేవాళ్ళు అసలు జనాలు అయితే ఇక్కడ. మీరేమైనా కొంచెం కామ్నెస్ కావాలి, మీకు ఏమైనా కొంచెం పీస్ఫుల్నెస్ కావాలి అంటే మాత్రం డెఫినెట్గా ఇక్కడికైతే విజిట్ చేయొచ్చు. నాకైతే అలానే అనిపించింది. స్పిరిచువల్గా అంటారా, నాకేం పెద్దగా స్పిరిచువల్ కనెక్షన్ అయితే ఏమంత కనిపించలేదు అక్కడ, కానీ పీస్ఫుల్నెస్ అయితే చాలా బాగుంది అనిపించింది అక్కడ. ఈషాలో అంట మనకి నైట్ టైం లైట్ షోస్ కూడా జరుగుతుంది. ఇక్కడ మీకైతే ఆదియోగి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది కదా, దానికి మొత్తానికి లైట్స్ అన్నీ వేసేసి మంచిగా షో అయితే జరుగుతుందంట, లైట్ షో అనేది. అది నైట్ 7-7:30 ఆ టైంలో జరుగుతుందంట. కానీ నైట్ వస్తే నాకు వీడియోస్ తీసుకోవడానికి అంత ఈజీగా ఉండదు కదా, పైగా లైట్ ఫేడ్ అయిపోయే కొద్ది మనకు వీడియోలు కూడా అంత క్లారిటీ రావు. కాబట్టి మేమైతే మార్నింగ్ అయితే వచ్చాము. కానీ మీరు కానీ ఆ లైట్ షో చూడాలంటే మాత్రం డెఫినెట్గా నైట్ అయితే రండి. లోపల గర్భగుడిలో కూడా చిన్నగా ఒక శివుడు ఆలయం అయితే ఉంది, టెంపుల్ లాగా చిన్నగా తీర్థమును సెట్ కోపం అయితే ఇస్తుండేవాళ్ళు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే, అందరూ వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళైతే రుద్రాక్షం అయితే ఇస్తున్నారు. అసలు రుద్రాక్షతో పాటు ఆదియోగి స్టాచ్యూ ఫొటోస్ను కొన్ని బ్రేస్లెట్ లాంటిది అయితే ఇస్తున్నారు. ఇదేంటంటే అందరికీ ఫ్రీగానే ఇస్తున్నారు, అసలు డబ్బులకి ఏం కాదు. వచ్చిన వాళ్ళందరికీ అయితే ఇస్తుండేవాళ్ళు ఈ రుద్రాక్షం అయితే. కానీ ఏంటంటే ఈరోజు మేము ఇంటర్నేషనల్ యోగా డే రావడంతో ఏమన్నారంటే వాళ్ళు మొత్తం అందరు పార్టిసిపెంట్స్ కూడా తెచ్చారంట. సో ఆ ప్రోగ్రామ్ అంతా అయిన తర్వాత ఇస్తాము అని చెప్పారు. మేము అంతసేపు వెయిట్ చేయలేదు, ఎందుకంటే మేము ఆల్రెడీ వెళ్ళినప్పటికీ 9:30-10 అవుతుంది. మొత్తం ప్రోగ్రామ్ అంతా అయినప్పటికీ 12:30 అవుతుంది అన్నారు. సో 2 hours ఎండ కూడా చాలా ఎక్కువ ఉండేది. సో ఎందుకులే అంతసేపు అని చెప్పి మేమైతే వచ్చేసాం. కానీ చూడ్డానికి అయితే మాత్రం చాలా బాగుంది స్టాచ్యూ అవన్నీ. కానీ ఏంటంటే ఇంకేదైనా రోజు వచ్చుంటే బాగుండేదేమో అనిపించింది మాకైతే. నెక్స్ట్ అటు నుంచి వస్తున్నప్పుడే మాకు ఇక్కడ ఒక చిన్న వాటర్ బాడీ అయితే కనిపించింది. ఇది యాక్చువల్గా రిజర్వాయర్ అనుకుంటాను. ముందు కాలంలో రిజర్వాయర్లో వాడేవాళ్ళేమో, ఇప్పుడైతే జస్ట్ నార్మల్గా చిన్నగా వాటర్ బాడీలు అయితే అక్కడ పెట్టున్నారు. పిల్లలైతే కొంచెం సేపు వాటర్లో అయితే ఆడుకున్నారు, భలే అనిపించింది. అక్కడ చిన్నగా డ్యామ్ కూడా ఉండేది. రియా ఎప్పుడు ఇలాంటి డ్యామ్స్ రిజర్వాయర్స్ చూడలేదు కదా, కాబట్టి తనకైతే చూపించినట్టు ఉంటుందని చెప్పి అక్కడైతే కొంతసేపు ఉన్నాము. ఓన్లీ ఒక చిన్న ఫంక్షనల్ డ్యామ్ అయితే ఉంది, చూసారు కదా అక్కడ వాటర్ అయితే ఎలా వదులుతుంది. వాటర్ కూడా చాలా ఫ్రెష్గా ఉండేది. మా ముందునైతే వచ్చిన వాళ్ళు కొంత వాటర్లో కూడా కొంతసేపు ఆడుకున్నారు. మాకు అనిపించింది స్పేర్ బట్టలు తెచ్చుకుంటే బాగుండేది అని చెప్పి. ఇలాంటి బెంగళూరులో ఇలాంటి వాటర్ బాడీస్ అనేది కొంచెం చాలా తక్కువే ఉన్నాయి, ఎందుకంటే సిటీలో మొత్తం అన్ని వాటర్ బాడీస్ని కప్పేసి అయితే వాళ్ళు బిల్డింగ్స్ కట్టేస్తున్నారు కదా. సో మనకి అవుట్స్కట్స్కి వెళ్ళే కొద్దీ ఇలాంటివన్నీ కనిపిస్తుంది.
అనిపిస్తుంటాయి, కానీ భలే అనిపిస్తుంది కదా. ఈషాకి ఏంటంటే మనకి ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి దగ్గర దగ్గర 1.5 hour పడుతుంది ఈషాకి, కానీ వెళ్ళిన రూట్ మాత్రం చాలా బాగుంటుంది ఈషాకి. ఎందుకంటే అక్కడ దగ్గరలో చాలా ఫామ్స్ ఉన్నాయి. మేము ఫస్ట్ వెళ్ళిన ఫామ్ అయితే గ్రేప్ ఫాము. ఇక్కడైతే ఎన్ని గ్రేప్స్ ఉండేవో అసలు. మేమైతే ఏమనుకున్నామంటే వాళ్ళు ఇన్ కేస్ మనకి లైక్ అమ్మితే తీసుకుందాం అనుకున్నాం, కానీ వాళ్ళు అదే అన్నారు, మేడం ఫుల్గా పెస్టిసైడ్స్ అయితే వేసున్నాము, పైగా ఇంకా అవి ఫుల్ రైప్ అవ్వలేదంటే ఇంకొక 15-20 days ఆగితే రైప్ అవుతుందంట. ఆల్రెడీ ఒక బ్యాచ్ అయితే అయిపోయింది, ఇది నెక్స్ట్ బ్యాచ్ అంట. అదే అనుకున్నాం, బాగా డిసప్పాయింట్ అయ్యాము. ఎందుకంటే అసలు గ్రేప్స్ చూస్తుంటే మాత్రం భలే అనిపించింది. పిల్లలందరూ ఇంకా తీసుకుందాం అన్నారు, కానీ ఇంకా రైప్ అవ్వలేదు కదా, సో తీసుకున్నా వేస్టే అని చెప్పి తీసుకోలేదు. అప్పటికి ఒక ట్రై చేసాము, అసలు ఫుల్ చాలా సోర్గా ఉంది, అసలు పుల్ల అయితే మామూలుగా లేదు. ఇంక అందుకే తీసుకోలేదు, లేదంటే మాత్రం డెఫినెట్గా తీసుకునే వాళ్ళం. గ్రేప్స్ మాత్రం భలే ఉంది అబ్బా. నాకైతే తెలిసినంత వరకు ఇలా గార్డెనింగ్ నచ్చే వాళ్ళకైతే మాత్రం ఇలాంటి వీడియోస్ మాత్రం భలే నచ్చుతాయి కదా. నాకైతే ఈషాకి వెళ్ళిన స్టాచ్యూ చూసే కన్నా ఈ ఫామ్స్లో చూస్తేనే నాకు ఎక్కువ ఆనందం వస్తుండేది. అసలు ఆ ఫ్రూట్స్ కానీ ఆ ఫ్లవర్స్ కానీ అసలు భలే పీస్గా అనిపిస్తుంది నాకైతే. చాలామందికి ఉంటాయి ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా, నాకైతే ఈ ఫార్మింగ్ అన్నా ఇలాంటివి అంటే చాలా ఇంట్రెస్ట్ ఎక్కువ. కాబట్టి నేను డెఫినెట్గా ఎక్కడికి ఏదైనా బయటకు వెళ్తే మాత్రం ఇలాంటి ఫామ్ ల్యాండ్స్ ఏమైనా కనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఆగి అక్కడ కొంచెం ఎక్స్ప్లోర్ చేసి వద్దామని అనుకుంటాం ప్రతిసారి. సో ఇక్కడ ఇలా రోజ్ తోటకు కూడా వెళ్ళాం. రోజ్ తోటలో చిన్న 2 రోజ్ మొక్కలు అయితే తెచ్చుకున్నాను, అది ఆల్రెడీ ప్లాంటింగ్ చేసా, చూడాలి అవి ఎంతవరకు వస్తాయని చెప్పేసి. నెక్స్ట్ అయితే మేము వెళ్తున్న దారిలోని మాకు ఒక ఈ రెడ్ గ్రేప్స్ అయితే దొరికింది ఫామ్. మేము అనుకున్నాం అట్లీస్ట్ వీలైనా మనకి ఇస్తే కొంచెం రైప్ అయి ఉంటే బాగుంటుంది అనుకున్నాం, కానీ ఇక్కడ కూడా అదే ప్రాబ్లం వచ్చింది. కొన్ని ఇవి కూడా యాక్చువల్గా గ్రీన్ కలర్ అని, రెడ్కి అయ్యే కొద్ది ఇవి రైప్ అయినట్టు అన్నారు, కానీ కంప్లీట్గా రైప్ అవ్వలేదు. వాళ్ళు అదే అంటున్నారు, మేడం మీరు ఇప్పుడు ఈ స్టేజ్లో తీసుకెళ్ళాం, మీరు తినలేరు, అవి ఎడిబుల్ కాదు, ఇంకొంచెం రైప్ అవ్వాలి అని చెప్పారు. ఇంకా సర్లే మన లక్ ఈరోజు లేనట్టే, ఇంకొక 2-3 weeks అయ్యాక మళ్ళీ ఇదే రూట్లో వద్దాంలే, ఈసారి దొరికితే తీసుకుందామని చెప్పుకున్నాం. యాక్చువల్గా ఇక్కడ ఏం చెప్పినా ఎవరో ఒక 3 farm houses లాగా కట్టుకుని ఉన్నారు. ఎదురుగా చూస్తే మీకు కనిపిస్తుంది కదా, వాళ్ళు చక్కగా వాళ్ళు తినడానికి కోసం అని చెప్పి మొత్తం అన్ని లైక్ కూరగాయలన్నీ వాళ్ళే పండించుకుంటున్నారు. ఇక్కడ చూసారు కదా, క్యారెట్ అని, రాడిష్, పాలకూర, బెండకాయ, ఇవన్నీ భలే ఉంటుంది కదా. మనం ఇలా ఫామ్ ల్యాండ్స్లో పండించుకుంటే ఆర్గానిక్గా కూడా ఉంటుంది, పైగా మన వెజిటబుల్స్ మనమే పండించుకుంటున్నా అంటే అదొక తృప్తి కూడా అనిపిస్తుంది. ఎప్పటికైనా ఇలా అనిపిస్తుంది, అవి ఒక మంచిగా ఒక ఇండివిజువల్ హౌస్ కట్టుకొని కొంచెం గార్డెనింగ్కి స్పేస్ ఇచ్చుకొని దాంట్లో మనం కూడా గార్డెనింగ్ చేయాలి అని చెప్పి. ఈ ఇల్లు చూస్తే మాకు అలానే అనిపించింది. మంచిగా 3 ఇళ్ళు అయితే కట్టారు, అన్నీ ఒకేలాంటి ఇళ్ళలు, పైగా మంచిగా ల్యాండ్ అయితే వదిలేశారు. ఇందాక మీరు రెడ్ గ్రేప్స్ చూసారు కదా, ఆ రెడ్ గ్రేప్స్ వీల్దే అంట, అది ఫార్మ్స్ కోసం అని ఇచ్చేసినట్టున్నారు. ఇదంతా వాళ్ళు పండించుకోవడానికి కానీ పెట్టుకున్నవి ఇవి. ఇంకా నెక్స్ట్ ఏంటనుకున్నారు, నెక్స్ట్ కుకుంబర్ తోటకైతే వచ్చాము. యాక్చువల్గా దొరికిన తోటలన్నీ విజిట్ చేసాము ఈసారి అయితే. మనం ఈసారి ఈషా స్టాచ్యూ అనుకున్నాం, కానీ స్టాచ్యూ కానీ ఎక్కువ ఫామ్ ల్యాండ్స్ కోసం వెళ్ళినట్టు అయిపోయింది. ఎందుకంటే మేము వెళ్ళేటప్పుడు 1.5 hourకి వెళ్ళిపోయాము, వచ్చినప్పుడు మాకు దగ్గర 4 hours పట్టింది. ఎందుకంటే ప్రతి ల్యాండ్ లైక్ ఏ ఫామ్ ల్యాండ్ కనిపిస్తే ఆ ఫామ్ ల్యాండ్లో ఆగడము, వెజిటబుల్స్ ఏమైనా చూస్తుంటే ఏమైనా ఇస్తారేమో అని అడుగుతుండే వాళ్ళము. కొనడానికి ఇస్తే ఇచ్చినట్టు, లేదంటే సరే ఇంకా వచ్చేద్దామని చెప్పి. దోసకాయలు అయితే వాళ్ళు చెప్పారు, మేడం మేము ఇంకా అలా అమ్మట్లేదు అని చెప్పి, మీకు కావాలంటే వీడియో తీసుకోండి కానీ మేము అమ్మట్లేదని ఒక 4 దోసకాయలు అయితే ఇచ్చారు మాకు వాళ్ళైతే. నాకు అదే అనిపించింది, ఇప్పటివరకు వెళ్ళిన గ్రేప్స్ తోటలో ఎక్కడ మనకేం దొరకలే, కానీ సరే ఇంకా దోసకాయలైనా ఇచ్చారు కదా, ఆర్గానిక్ దోసకాయలు అని చెప్పి కొన్ని అయితే తీసుకున్నాం. మేమైతే ఒక 4-5 ఇచ్చారు అంతే, అంతకుమించి ఎక్కువ ఇవ్వలేదు వాళ్ళైతే. నార్మల్గా అయితే యాక్చువల్గా ఈరోజు ఎండ చాలా ఎక్కువ ఉండేది మేము ఇవన్నిట్లో వెళ్తున్నప్పుడు, కానీ మనకి ఇంట్రెస్టింగ్గా అనిపించినప్పుడు ఈ ఎండలు ఏమంత పెద్దగా పట్టించుకోం కదా. బేసిక్గా అయితే అది చాలా సన్నీగా ఉండేది సాటర్డే అయితే. సో మా వారు మాతో వచ్చిన వాళ్ళందరూ అదే అంటుండే వాళ్ళు, చూడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కానీ మనకేం పెద్దగా అనిపించలేదు, ఎందుకంటే మనం బిజీగా ఉన్నాం కదా ఎక్స్ప్లోరింగ్ చేసే లోపల. సో మీకు కూడా అలానే అనిపిస్తూ ఉంటుందా అంటే, మనకేమైనా ఇష్టంగా నచ్చే పని ఇష్టంగా చేస్తే పెద్దగా కష్టం తెలియదు కదా. నాకైతే అలానే అనిపించింది. ఈ దోసకాయలో అయితే పెద్దగా మనకేం దొరకలేదు, కానీ ఇక్కడ చిక్కుడుకాయల దగ్గర మాత్రం మంచిగా పెట్టామనిపించింది. ఎందుకంటే మేము వెళ్ళినప్పటికీ వాళ్ళంతా చిక్కుడుకాయలన్నీ ఫార్మింగ్ అని తీసేసి అక్కడ మంచిగా వాళ్ళు ఏరుకుంటుండేవాళ్ళు. సో ఇక్కడైతే మేము అడిగాము, మీరు కానీ ఏమైనా అమ్ముతారా అంటే వాళ్ళు అమ్ముతా అన్నారు. అంటే లైక్ కేజీ ఇంతకి అని కాదు, కానీ మేము ఇలా బస్తాలతో ఇస్తాము, మీరు తీసుకుంటారా అంటే తీసుకోండి అంటే మేము తీసుకుంటాము అని చెప్పి. వాళ్ళు ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే చెప్తుండేవాళ్ళు, లైక్ మార్కెట్ ప్రైస్తోనే చెప్తుండేవాళ్ళు. మేము అదే అన్నాం, మీరు మార్కెట్ ప్రైస్ ఇస్తున్నారు, కొంచెం తగ్గించట్లేదంటే వాళ్ళు అదే అన్నారు, మేడం మార్కెట్లో అయితే మీకు ఫ్రెష్గా రాదు కదా మేడం, ఇక్కడైతే మీకు ఫ్రెష్గా వస్తుంది కదా, సో మేము ప్రైస్
తగ్గించమన్నారు. కానీ నాకేదో వర్త్ అనిపించింది. మేమైతే ఒక చిన్న బస్తాడైతే తీసుకున్నాం అక్కడే దగ్గరలో టమాటోస్ కూడా ఉంటే కొన్ని టమాటోస్ ఒక 2 kgs 3 kgs టమాటోస్ తీసుకున్నాం. ఎందుకంటే ఆల్రెడీ పిక్ చేస్తారంట అన్నీ. సో పెద్దగా ఏం మిగలలేదన్నారు ఇక టమాటోస్. ఒక 2 to 3 kgs తీసుకున్నాము. అలానే క్యాబేజ్ ఫామ్కి కూడా వెళ్ళాము. క్యాబేజ్ ఫామ్లో ఏం జరిగింది చెప్పనా, మొత్తానికి అసలు క్యాబేజెస్ అయితే చాలా బాగున్నాయి, రైప్ అయితే అయిపోయాయి. ఇవ్వండి మాకు అని అంటే వాళ్ళు ఏమన్నారంటే, మేడం ఇంకా మేము ఫస్ట్ కోతే ఇంకా తీయలేదు కాబట్టి ఇంక మేము బయట వాళ్ళకి అప్పుడే అమ్మమని చెప్పేసారు, లేదంటే భలే ఉండేవి తెలుసండి అక్కడ క్యాబేజ్. నేనైతే అనుకున్నా ఇక్కడ క్యాబేజ్ తీసుకుని డెఫినెట్గా మోమోస్ చేయాలి అని చెప్పి. ఇంకా మొత్తం అంతా జర్నీ అయిపోయింది. లాస్ట్ని మ్యాంగో చెట్లకి అయితే వచ్చాము. మ్యాంగోస్ అయితే ఒక దగ్గర అయితే ఈ మ్యాంగోస్ చూసి మాకు ఏమనిపించిందంటే యాపిల్స్లా ఉన్నాయి అనుకున్నాం. అన్నీ ఎక్కువ ఉన్నాయి అసలు, అది కూడా రెడ్ కలర్లో ఉన్నాయి. ఇంకా కొన్ని తీసుకొని లాస్ట్కి మేము తెచ్చుకొని అయితే ఇవన్నీ అక్కడి నుంచి మ్యాంగోస్, అలానే కొన్ని టమాటోస్, కొంచెం చిక్కుడుకాయలు చెప్పా కదా, చిక్కుడుకాయలు అయితే కొంచెం బస్తాడు తెచ్చుకున్నాం. మాకు కుకుంబర్స్ పెద్దగా అయితే దొరకలేదు. అక్కడ నాకు ఇక్కడ మెన్యూర్ కూడా దొరికింది, కౌడంగ్తో చేసిన మెన్యూర్, అది కూడా తీసుకున్నా.